వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం ఇటీవల చూసాము రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం అనేటువంటిది ఎంత తీవ్రమైనటువంటి కలకలం సృష్టించిందో. కొంతమంది మరణించడం కూడా జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అనేటువంటిది ప్రతిపక్షం తీవ్రంగా విమర్శిస్తోంది. ఎందుకనంటే అసలు లేని కల్తీ నెయ్యి గురించి విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది ఒక పక్క. కానీ అలాంటిది కల్తీ పాలు తాగి కల్తీ పాలు సప్లై చేస్తున్నాడంటే అతని మీద చర్యలు తీసుకోకుండా అక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం అధికార పార్టీకి చాలా బలమైనటువంటి ప్రాంతం అది రాజమండ్రి ప్రాంతం. అలాంటిది అక్కడ మరి పాలకుల యొక్క కనుసన్నల్లో కాకుండా వాళ్ళ నోటీస్‌కి రాకుండా ఇలాంటివి ఇంత ఘోరమైనటువంటి విషయం జరుగుతుందా అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దీని గురించి గతంలో ఇలాంటి కల్తీ పాల వ్యవహారం మీద చాలా బలంగా పోరాడినటువంటి వ్యక్తి, ఆయన సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ శ్రీ అశోక్ గారు మనతో ఉన్నారు. ఆయన్నడిగి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్ అశోక్ గారు. నమస్కారం మోహన్ గారు. సార్ మీరు గతంలో మీరు కల్తీ పాల వ్యవహారం గురించి చాలా గట్టిగా ఫైట్ చేసినటువంటి, కోర్టులో పోరాడినటువంటి వ్యక్తి మీరు. సో మీ ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ తంతు ఏదైతే ఉందో, అదే అధికార పార్టీ ఏదో ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి రాజమండ్రికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు శాసనసభలో మాట్లాడారు. కానీ ఒక బలమైనటువంటి కార్యాచరణ ఇప్పటిదాకా లేదు. అనవసరమైనటువంటి విషయాల మీద మాత్రం చర్చ జరుగుతోంది అసెంబ్లీలో అనేటువంటిది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. దీని మీద మీరు కొంచెం వివరంగా చెప్తారని. వీటీవీ ప్రేక్షకులకి మీకు నమస్కారం అండి. ముందుగా సార్, ఇప్పుడు ఈ పాల కల్తీ అనేది ఎప్పుడు కాదండి. నేను గత 14 సంవత్సరాల క్రితమే న్యాయ పోరాటం చేయడం జరిగింది దీని మీద. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని మీద పూర్తి అవగాహన కానీ, పూర్తి సమాచారం కానీ లేకపోవటం వల్ల కొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ కల్తీ పాలని యథేచ్ఛగా కల్తీ చేసుకుంటూ, అసలు పాలే లేని పాలుని ప్రజలకి సప్లై చేసుకుంటూ అన్ని రోగాలకి కారణం అవుతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది బాగా తెలివి ఉన్న వాళ్ళు కానివ్వండి, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీటిని కన్జ్యూమ్ చేయవండి. ఎందుకంటే వాళ్ళకి పూర్తి సమాచారం ఉంది, వాళ్ళకి దీని మీద ఒక గొప్ప అవగాహన ఉంది. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో సినిమా యాక్టర్ మహేష్ బాబు గారి ఇంటర్వ్యూ మనం చూస్తే, ఒక యాంకర్ గారు ఆయన అడిగారు, మీ గ్లామర్ రహస్యం ఏంటండి, మీరు పాలు తాగుతారా, పెరుగు తింటారా ఏంటని అడిగితే, నేను డైరీ ప్రొడక్ట్స్ ని యూజే చేయను అన్నారు ఆయన. అవునండి. అంటే డైరీ ప్రొడక్ట్స్ అనేవి ఎంత కల్తీ అనేది అక్కడ చెప్పకనే చెప్పారు ఆయన. ప్రజలు వాటిని క్యాచ్ చేయలేకపోతున్నారు పాపం. ఎందుకంటే డైరీ ప్రొడక్ట్స్ ప్రజెంట్ నడిచేదంతా 100% కల్తీనే. అందులో ఎటువంటి సెకండ్ ఒపీనియన్ లేదండి. సో దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు వీటిని వాడరు ఎట్టి పరిస్థితుల్లో. కేవలం వీళ్ళ వ్యాపారాలంతా మధ్యతరగతి, కింద మధ్యతరగతి వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇన్నోసెంట్ పీపుల్స్ వాళ్ళ మీదే ఎన్కాష్ చేసుకుంటున్నారు తప్ప ఇది ఇంకోటి కాదు. రెండో విషయానికి వస్తే, ఈ కల్తీ పాల మీద నేను 2012లోనే న్యాయ పోరాటం చేయడం జరిగింది. అప్పట్లో విజయవాడలో ఉన్న విజయ డైరీ మిల్క్ అనేది ఒకటి ఉందండి. అది వచ్చేసి చుట్టుపక్కల రైతుల దగ్గర 50,000 లీటర్లు ప్రొక్యూర్ చేస్తుంది, గ్యాదర్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ మిగిలిన పక్క రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి 1,50,000 లీటర్ల పాలు మళ్ళీ దాన్ని సేకరించడం జరుగుద్ది. అంటే పక్క రాష్ట్రాల నుంచి ట్యాంకర్ ఈ రాష్ట్రానికి రావాలి అంటే ఎంత టైం పడుతుంది? అంటే అప్పుడు దాకా పాలు నిల్వ ఉంటాయా? రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు వాళ్ళు సేకరించి తీసుకురావడానికి. అవన్నీ పాడవకుండా ఉండటం కోసం వాళ్ళు చేసే పని ఏంటంటే దీంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఇది కెమికల్స్ యాడ్ చేయడం వల్ల ఆ పాలు పాడవకుండా ఉంటాయి. పోనీ అవి కూడా ఒరిజినల్ పాలే కాదండి, పక్కా కల్తీ. అది కూడా దాంట్లో పిండి అని కానీ, యూరియా అని కానీ, ఇంకా డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేసి స్టోర్ చేసి వాటిని తీసుకొచ్చి సప్లై చేస్తారు.
వాళ్ళు చేసేది కొన్ని ఇప్పుడు లక్షల లీటర్లు సేకరిస్తే వాళ్ళు 2-3 లక్షల మందికి సప్లై చేస్తారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందండి? అంతే. అవును. అది పాలే కాదు, పాలు కానీ పాలని సప్లై చేస్తున్నారు ప్రజలకి ఈ కార్పొరేట్ సంస్థలు చేసే పని ఇది. సారీ టు సే, దీంట్లో ఈ పాల డైరీలు పెట్టేవాళ్ళు, డిఫరెంట్ గా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ లో భాగమే. పొలిటీషియన్స్ నే వాళ్ళు బినామీలుగా ఇవన్నీ కూడా రన్ చేస్తా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం హెరిటేజ్ ఉంది. హెరిటేజ్ ఎవరిదండి మనకు తెలుసు కదా రాష్ట్ర ప్రజలందరికీ. అంటే చూడండి అసలు ఎంత అన్యాయం ఉంటాయి. వీళ్ళు రాజకీయ నాయకులు ప్రజలకు మంచి చేస్తానని వస్తున్నారు. వీళ్ళు చేసేదంతా కల్తీ వ్యాపారాలు. ప్రజలకు మంచి ఎలా చేస్తారండి? ప్రజలు ఇంకెప్పుడు తెలుసుకుంటారో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు చేసే వ్యాపారంలోనే కల్తీ ఉంటే వీళ్ళ పరిపాలన ఎంత కల్తీ ఉంటుంది? ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఇది. ఈ కల్తీ ఈ మిల్క్ ఇలాగా కల్తీ జరుగుతుందని 12 సంవత్సరాలు 14 సంవత్సరాల క్రితం అండి న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఈనాడులో కానీ, జ్యోతిలో కానీ, సాక్షిలో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ ఈ పేపర్లో వస్తే ఆ పేపర్ కటింగ్ ని నేను తీసుకున్నాను. చాలా మంది నా క్లయింట్లు మా దగ్గరకు వచ్చారు. లాయర్ గారు, మీరు బాగా పబ్లిక్ ఇష్యూస్ మీద బాగా ఫైట్ చేస్తారు, ఇది చూడండి ఎంత ఘోరంగా ఉందో, మరి కల్తీ పాలంట ఇవన్నీ మేమే తాగుతున్నాము, దీని మీద ఏదన్నా మీరు ఒక ఫైట్ చేయండి లీగల్ గా అన్నారు. నేను దానికి వాళ్ళు ఏమన్నానంటే, ఎవరైనా కంప్లైంట్ గా మీరు ఉంటారా, మీకు లాయర్ గా నేనుండి లీగల్ ఫైట్ చేద్దాం అని అడిగారు. అందరూ భయపడ్డారండి. ఎందుకంటే ఈ కార్పొరేట్ సంస్థలతో పెట్టుకుంటే ఎంత ఘోరంగా ఉంటుందో మనకు తెలుసు. ఎవరు ముందుకు రాలా. అందుకే నేనే కంప్లైంట్, నేనే అడ్వకేట్ గా ఇప్పుడు ఏం చేశానంటే విజయవాడ కార్పొరేషన్ కోర్టులో ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేశానండి. దాంట్లో ప్రతివాదులుగా ముద్దాయిలుగా ఎవరిని పెట్టానంటే, ఆ విజయ డైరీ మిల్క్ మేనేజింగ్ డైరెక్టర్ ని ముద్దాయిగా పెట్టాను. రెండో ముద్దాయిగా విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఉంటారండి. వీటిలన్నిటి మీద కంట్రోలింగ్ వీళ్ళే చూసుకోవాలి. వీళ్ళు పబ్లిక్ ఇష్యూకి సంబంధించి వీళ్ళు మంచి పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంది. సో అతను నెగ్లిజెన్స్ ఉన్నాడని చెప్పేసి అతను కూడా సెకండ్ ముద్దాయిగా, అలాగే హెల్త్ ఆఫీసర్ కూడా మూడో ముద్దాయిగా, అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారండి జిల్లాకు సంబంధించి. వీళ్ళందరూ ముద్దాయిగా చూపిస్తూ నేనే కంప్లైంట్ గా కార్పొరేషన్ కోర్టులో విజయవాడలో క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే కోర్టు వారు స్పందించారు చాలా బాగా. కోర్టు చాలా ఆ రోజు జడ్జి గారు అన్న మాటలు ఈ రోజుకి నాకు గుర్తున్నాయి. ఆయన భయపడిపోయాడు. ఈ ఫ్యాక్ట్స్ అన్ని చూసి, నేను రాసిన ఫ్యాక్ట్స్ అన్ని చూసి, ఇంత ఘోరం జరుగుతుందా, మాకే తెలియదు, సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది, ఇది ఇష్యూ సమన్స్ టు ది ఆల్ అక్యూజ్డ్ అని చెప్పేసి ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశారు. అఫ్ కోర్స్ వాళ్ళందరూ అటెండ్ అయ్యారండి. ఒక 2 సంవత్సరాలు నడిచింది. ఆ నడిచిన దాని మీద వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు, ఇంక ఇలాంటిది రిపీట్ అవుతుందని చెప్పేసి కోర్టుకి అఫిడవిట్ కూడా ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. అది 100% అందులో సక్సెస్ అయింది. చాలా మంది వచ్చి నన్ను ఆ రోజే అప్రిషియేట్ చేశారు. నా గురించి దీని మీద ఆల్రెడీ న్యూస్ పేపర్ లో ఆర్టికల్స్ కూడా వచ్చినాయండి. మీడియా కూడా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆ రోజు నన్ను బాగా ఇచ్చేశారు, మంచిగా పొగిడారు, ఒక మంచి పని చేశారు లాయర్ గారు అని. ఇది 14 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. అంటే ఇది ఎప్పటిది కాదు, ఈ కల్తీ అనేది ఎప్పటి నుంచో ఉంది. సారీ టు సే, అసలు ఇది ఎంత భయంకరమైన కల్తీ అంటే అండి, మీడియా ముందు ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు పాలు తాకోకుండా, ఏ ఇంట్లోనూ పాలు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. కానీ ఈ పాలని, కల్తీ పాలని, దీంట్లో యూరియా అని, కెమికల్స్ అని అవి యాడ్ చేయటం వల్ల చిన్న పిల్లల్లో ఈ తాగటం వల్ల ఏం జరుగుతుందంటే, ఎస్పెషల్లీ లేడీస్ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాకముందే మిచ్యూర్డ్ అయిపోతున్నారండి. అంటే వాళ్ళు బాడీ పెరుగుద్ది, మైండ్ పెరగదు, వాళ్ళు మిచ్యూర్డ్ అయిపోతారు అన్నమాట. అంటే ఒకప్పుడు మనం చిన్నప్పుడు కొంతకాలం ఒక 40-50 సంవత్సరాల క్రితం చూసుకుంటే అండి, 15-16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా లేడీస్ మిచ్యూర్ అయ్యేవాళ్ళు కాదు. ఈ రోజున 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపే పాపం పిల్లలు ఇట్లాంటి కల్తీ పాలని కన్జంప్షన్ చేయటం వల్ల, తాగటం వల్ల
వాళ్ళకి బాడీ ఊరినే పెరిగిపోతుంది, ఆర్గన్స్ ఊరినే పెరిగిపోతుంది, దానికి తగ్గ మైండ్ పెరగట్లేదు. అంటే హెల్త్ మీద ఎంత డేంజర్ గా చూపిస్తుందంటే ఈ కల్తీ పాలు. చూడండి, మన నాయకులు కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, పరిపాలన వ్యవస్థ కానీ ఏ మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదు. అదే సార్, ప్రజల జీవిత కల్తీ సారా తాగి చచ్చిపోవడం చూసాం, కానీ మనం కల్తీ పాలు తాగి చచ్చిపోవడం అనేది చాలా ఇది కల్తీ సారా కన్నా ఇది కల్తీ సారా కన్నా డేంజర్ అండి. డేంజర్. సారాని కొంతమంది తాగుతారు, కానీ పాలని చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళకి తాగుతారండి. ఇది పాలు ఏ ఇంట్లో పాలు లేకుండా ఏ కార్యక్రమం జరుగుతుంది చెప్పండి. సో ఇది ఎంత భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్నామంటే ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయో అర్థం అట్లా. మరి దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఒక వ్యవస్థే ఉంది దీన్ని కంట్రోల్ చేయటానికి. ఇదేమంటామంటే FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది కంట్రోల్ చేయాలి. దీనికి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ ఉంటారండి. వీళ్ళు ఎప్పుడు బయటకు వస్తారంటే ఎవరన్నా 4-5 చచ్చిపోయిన తర్వాత వచ్చి ఊరికే ఫార్మాలిటీస్ కి ఆ 2 రోజులు హడావుడి చేస్తారు, మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నది నిన్న రాజమండ్రిలో చూసాం మనం. రాజమండ్రిలో 4 చచ్చిపోయారు. వైజాగ్ లో చిన్న పాపం 6 సంవత్సరాల బాబు ఎవరు చనిపోయినట్టు చెప్పారు మనకి. ఇవన్నీ లెక్కలోకి వచ్చినాయండి. లెక్కలోకి రాని చాలా జరుగుతున్నాయి, కౌంటింగ్ రాని చాలా ఉన్నాయి. సో ఇదంతా ఏంటంటే ఇదే పరిస్థితి. కల్తీ కల్తీ కల్తీ, మొత్తం కల్తీనండి, ఏం లేదు. దీని మీద నేను ఆ రోజు లీగల్ ఫైట్ చేశాను. ఇప్పుడు నాలాగా అందరూ చేయలేరండి పోరాటాలు. మేమన్నిటికీ తెగించి ధైర్యంతో ముందుకొచ్చి అంత పెద్ద సంస్థలు ఢీకొని పబ్లిక్ కోసం ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను లీగల్ ఫైట్ చేయడం జరిగింది. ఒక్కడి వల్ల వ్యవస్థ ఏం మారదు, అందరూ తెలుసుకోవాలి, అవేర్నెస్ అవ్వాలి. సో ఇది ఈ రోజు వచ్చింది కాదండి, కల్తీ అప్పటి నుంచి ఉంది, ఇంకా కంటిన్యూ జరుగుతుంది. దీంట్లో చాలా మంది పొలిటీషియన్స్ కానీ, పెద్ద పెద్ద బడాబాబులు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయడం కష్టం. ప్రజల జీవితాలతోనే వాళ్ళు చెలగాటమాడుతున్నారు. అదే సార్, ఇప్పుడు ఈ సందర్భంగా అసలు ఇప్పుడు శాసన మండలిలో కూడా జరుగుతున్న చర్చ అదే, కల్తీ నెయ్యి మీద జరుగుతున్న చర్చలో ఈ డైరీ విషయం కూడా వస్తుంది. ఆ ఇందాపూర్ డైరీ అని, బోలే బాబా అని, ఇవన్నీ కూడా మన పేరు నాని గారు చెప్తారని చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. ఇవన్నీ కూడా హెరిటేజ్ గొడుగు కింద నడుస్తున్నాయంట. మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగానే ఈ డైరీస్ అన్నీ కూడా ఇవన్నీ రాజకీయ నాయకులు రన్ చేసేయనండి. ఇండైరెక్ట్ రాజకీయ నాయకులే నడిపిస్తున్నారు. వాళ్ళు బినామీలే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు, డైరెక్టర్లుగా కానీ ఇంకోటి కానీ. ఆ వైష్ణవి పాలు అనే వైష్ణవి డైరీ దాంట్లో ఆ గేట్ మీద ఈ మన సంఘం డైరీవి ఇవన్నీ కూడా ఉన్నాయి, లేబుల్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు. మొన్న ఈయన పేరు నాని గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో. సార్ అసలు అదే సార్, ఇప్పుడు ఈ కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఈ డైరీ గొప్పది, ఆ డైరీ గొప్పది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ కంట్రీ డిలైట్ అని ఇప్పుడు అవి కొన్ని వస్తున్నాయి, వాటి గురించి కూడా చాలా గొప్పగా ప్రచారం చేస్తున్నారు కొన్ని చోట్ల. అయితే మరి ఇప్పుడు మొన్న ఈ శాసనసభలో విచిత్రంగా మన బుచ్చయ్య చౌదరి గారు అయితే పాశ్చరైజ్డ్ చేయాలి అని అంటున్నారు. ఇప్పుడు ఏదో కొత్తగా ఈవేళ వీళ్ళు అధికారంలోకి వచ్చినట్టు. మరి అసలు ఒక డైరీ సంస్థ, హెరిటేజ్ లాంటి ఒక పెద్ద డైరీ సంస్థ మెయింటైన్ చేసినటువంటి ఆ యాజమాన్యం వాళ్ళు రాజకీయాల్లో ఉండి ఇంకా పాశ్చరైజ్ చేయాలి, చాలా చోట్ల జరగట్లేదు అని ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు చెప్పడం అనేటువంటిది కూడా ఆ కల్తీ పాల విషయంలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది సార్. అసలు ఫైనల్గా దీన్ని మరి కంక్లూషన్గా ఎలా ఏం చెప్పచ్చు అంటారు? వీళ్ళ కల్తీ ఎంతవరకు వెళ్ళిందంటే తారాస్థాయికి చేరి దేవుడిని కూడా అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజున. అందుకే దేవుడు ఏం చేశాడంటే దీన్ని మొత్తం కింద నుంచి పైకి తీసుకొచ్చాడు. మొత్తం వాస్తవాలన్నీ బయట పెట్టింది ఒక రకంగా. వీళ్ళు దేవుడితో ఆటలాడుతున్నారు, ప్రజలందరితో ఆటలాడారు, వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలాడారు, దేవుడితో కూడా ఆటలాడటం మొదలెట్టారు. అందుకే వీళ్ళ వ్యవస్థలు మొత్తం బయటకు వస్తున్నాయి, నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ రోజున తిరుపతి ఇష్యూ అనేది లేకపోతే ఈ పాల కల్తీలు అనేది బయటకు వచ్చేయే కాదు. సో ఒక రకంగా దీంట్లో దేవుడు ప్రమేయం కూడా ఉంది. సో వీళ్ళు ఒక్కసారి ఒక నేరస్తుడు
ఒక తప్పు చేయటకు అలవాటు పడినప్పుడు అది మనిషిని చేస్తున్నాడా, మనిషికి ఎగ్రెస్ట్ చేస్తున్నాడా, దేవుడికి ఎగ్రెస్ట్ చేస్తున్నాడా అనేది ఆలోచించకండి. అది క్రిమినల్ నేచర్, మనం ఏం చేయలేం. పైగా ఇప్పుడు ఏమైంది, క్రిమినల్సే పొలిటీషియన్స్ అయ్యారు. దీనికి హద్దోదుపు లేదు. ఇక వీళ్ళకి ప్రజల బాగోగులు అనవసరం, వాళ్ళ వ్యాపారాలు ముఖ్యం, వాళ్ళ సామ్రాజ్యాన్ని స్థాపించడమే ముఖ్యం. ఈ విధంగానే వాళ్ళు పోతా ఉంటారు. వాళ్ళు ఆపడం గడవాలి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా కార్పొరేట్ సంస్థలన్నీ ఈ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనించండి, గ్రామాల్లో గేదెలు ఆవులు లేవు. అసలు ఇంత పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అవును సార్. ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ వరకు గేదెలు ఉండేవి, ఆవులు ఉండేవి. మేము చిన్నప్పుడు అవును. ఎన్నో ఉండేవి. ఈ రోజున అసలు అక్కడే లేవు. గ్రామాల్లో పాలు దొరక వాళ్ళే కేంద్రాలు అంటే అటు ఇటు తిరుగుతూ కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. కానీ కోట్ల మందికి అంటే మాత్రం పాలు సరఫరా అయిపోతున్నాయి. అయిపోతున్నాయి. అంటే ఇలా గ్రామాల్లో కూడా పాల ప్యాకెట్లే నడుస్తున్నాయి. అవును సార్. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అని చూడండి. ఇలాంటి కార్పొరేట్ సంస్థలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని పరిపాలించి వీళ్ళు ప్రజలకి మంచి చేస్తారేంటో ఎలా నమ్మాలండి? ఇది చాలా భయంకరమైన ప్రశ్న. ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ పాలు తాగితే క్యాన్సర్లు వస్తున్నాయి, కిడ్నీలు పోతున్నాయి, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్న పిల్లలు వయసు రాకముందే మెచ్యూర్ అయిపోతున్నారు. ముసలి వాళ్ళు అయితే 60 సంవత్సరాలు దాటి ముసలికి హార్ట్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయండి. అక్కడ దాకా అక్కర్లా, యువకులకు కూడా అదే వస్తుంది. ఇదంతా కేవలం మనం కన్జ్యూమ్ చేసే ఈ ఫుడ్ వల్లే. కేవలం ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు పట్టించుకోరు. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ 2 రోజులు వస్తారు, హడావుడి చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారండి. వ్యవస్థలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. ఈ ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రజలు మీ జాగ్రత్తలు మీరే తీసుకోండి. చాలా మంది ఒక 10% 20% పీపుల్ ఎవరైతే ఉన్నారో చాలా పై స్థాయి వాళ్ళు వీటిని యూజ్ చేయట్లేదు. మిల్క్ డైరీస్ ని కానీ ఈ ప్రొడక్ట్స్ ని కానీ యూజ్ చేయట్లేదండి. వాళ్ళు యాడ్లు ఇస్తారు అంతే, వాళ్ళు కన్జ్యూమ్ చేయరండి. ఎంతసేపు మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఇట్లా కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళ మీదే లక్షల కోట్ల వ్యాపారం నడుస్తుంది. దయచేసి ప్రజలే మేల్కోవాలి, మిమ్మల్ని మీరే కాపాడుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో టాపిక్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.